హాయ్ ఫ్రెండ్స్! మా ఛానల్ కొత్తగా వచ్చినోళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు బేసిక్స్ చూద్దాం. ఫస్ట్ ఎల్‌సిఎం. ఎల్‌సిఎం ఎలా చేయాలో చూద్దాం. ఎల్‌సిఎం అంటే లీయెస్ట్ కామన్ మల్టిప్లై. అంటే ఎగ్జాంపుల్ 2, 4, 8 తీసుకుందాం. ఇటు మూడింటికి ఒకేసారి అయినా కట్టొచ్చు, ఒక్కోసారి అయినా కట్టొచ్చు. ఒకేసారి కడదాం. 2, 4, 8 ఇలా కట్టాలి ఎల్‌సిఎం. 2 టేబుల్‌లో ఎన్ని పోయిద్ది? 2 టేబుల్‌లో పోతాయి కదా ఇయన్నీ. 2 1 జార్ 2 1 జార్ 2, 2 2 జార్ 4, 2 4 జార్ 8. తర్వాత మళ్ళీ 2 టేబుల్ తీసుకోవాలి. ఇక్కడ 2 లేదుగా, ఇవన్నీ ఇక్కడే దించేసుకొని 2 1 జార్ 2 2 జార్ వేసుకోవాలి. మళ్ళీ 2 వేసుకొని 1 1 1 దించుకోవాలి పావు కాబట్టి 2 1 జార్ 1, 2 1 జార్. అప్పుడు అంతే. ఇప్పుడు ఏం చేయాలి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1 ఈ మల్టిప్లై చేద్దాం. 2 2 జార్ 4 ఇంటూ 2 ఇంటూ 1 2 1 జార్ 2, 4 ఇంటూ 2 4 2 జార్ 8. ఆన్సర్ 8. ఎల్‌సిఎం చేస్తే మనకు ఎంత వచ్చింది? 8 వచ్చింది. ఇది ఎల్‌సిఎం అంటే. హెచ్‌సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఇయే తీసుకుందాం. 2 ఉంది, 4 ఉంది, 8 ఉంది. ఇచ్చాడు. ఇట్లా ఇచ్చినాక మనం ఏం చేయాలంటే 2 చూసుకోవాలా. ఏం చేయాలంటే అందులోకి ఎల్‌సిఎం ఎక్కించుకోండి. 2 తీసుకొని దీన్ని ఇప్పుడు అన్నిటిని ఎల్‌సిఎం చేయాలి. 2ని ఎన్నిసార్లు చేయాలి? 2 1 జార్ 2 టేబుల్‌లో 2 1 జార్. ఇప్పుడు 4 చేయాలి. 4 అంటే 2 2 జార్ 2 1 జార్. తర్వాత 8ని తీసుకోవాలి. 8ని కూడా చేయాలి. 2 4 జార్ 2 2 జార్ 2 1 జార్. అప్పుడు ఇలా వేసుకోవాలి. 2 4 8 వేసుకొని 2 2 ఇంటూ 1 వచ్చింది. 4 2 ఇంటూ 2 ఇంటూ 1. 8 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1. వీటన్నిటిలో కామన్ ఫ్యాక్టర్ ఏది? 2. అంటే ఆన్సర్ 2. కామన్ ఫ్యాక్టర్ హెచ్‌సిఎఫ్ 2 ఆన్సర్. అర్థమైందా? అర్థమైపోతే మళ్ళీ చూడండి ఈ వీడియో. అర్థమైంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి.